టంగుటూరు మిరియాలు తాటికాయలంతా తెలుగునాటిదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించేసే కోతల రాయిళ్లపై ఇటువంటి సామెతలు చాలాగే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటల్ని, పలుకుతున్న పదజాలాన్ని చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తుంది. విజన్ 2047 పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు అట్టహాసంగా ఓ డాక్యుమెంట్ను విడుదల చేశారు. ఈ విజన్ దెబ్బకు ఇంకో 23 ఏళ్లలో ఏపీ స్టేట్ ఏక్ నెంబర్ స్టేటస్ కు చేరుకోనుందని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ఏక్ నెంబర్ స్టేటస్ వస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకు అనుకున్నారు ఏమో కానీ ఆ డాక్యుమెంటులో అటువంటి ప్రస్తావన లేదు. చంద్రబాబు పార్టీకి కానీ ఎల్లో మీడియాకు కానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విషగుళికలకు విజన్ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి గద్దలకు మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మీద ఇంకా పూర్తిస్థాయి చర్చ ప్రారంభం కాకముందే అందులో నుంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతి నక్షత్రం మాదిరిగా ఎల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన తిరుగు తల్లికి జలహారతి అని నామకరణం కూడా చేసేసుకున్నారు. ఈ జలహారతి పథకం తన మానస పుత్రిక అని కూడా బాబు ప్రకటించుకున్నారు. విజన్ డాక్యుమెంటులో 12 రాష్ట్రానికి 10 సూత్రాలని చెప్పుకున్నారు. ఆ 10 సూత్రాల్లో ఒకటి జలభద్రత. నదుల అనుసంధానం ద్వారా జలభద్రత కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ జలహారతి పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్ను కొంత లోతుగా తరచి చూస్తే ఇందులో ఎంత ప్రజా వ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీ తనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికారులు, ఇంజనీర్లతో పాటు పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదికను జగన్ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచి ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజుకు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్ కుడి కాలువను ఉపయోగించుకుని బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరకు చేర్చాలి. ఇది ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల సాగరి కుడికాలువతో పాటు వెలిగొండ, తెలుగుగంగ, ఎస్ఆర్బిసి, గాలేరు, నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరుగుతుంది. అదనంగా 7.5 లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందని, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందని అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు కేంద్ర జలసంఘం అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డిపిఆర్ను సమర్పించింది. అదిగో అదే డిపిఆర్ను ఇప్పుడు బయటికి తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడికాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచెర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కారు ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి కుడి కాలువకు సమాంతరంగా మరో కాలువను తవ్వి నీటిని తరలించాలని ప్రతిపాదించింది. ఎత్తిపోతల పంపుల కోసం, కరెంటు కోసం అదనపు ఖర్చు, మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చుల వల్ల అదనపు కమిషన్ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతో పాటు ఇంకో విమర్శ కూడా వినిపిస్తున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45.27 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందని, ఈ మేరకు కేంద్ర కేబినెట్లో కూడా నిర్ణయం జరిగిందని ఇటీవల సాక్షి మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తిపోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 4.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడికాలు వాయికట్టికే సరిపోను నీటిని అందివ్వలేదని, అటువంటప్పుడు ఇక బనకచెర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తోంది. ఇంకొక ముఖ్యమైన మార్పు, సిసలైన గేమ్ చేంజర్ వంటి అంశం మరొకటున్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ ప్రాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ ప్రైవేటు వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు చంద్రబాబు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు 10 ఏళ్ల దాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేటు వారికి అప్పగిస్తామన్నారు.
ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రైవేటు వ్యాపారులు సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా, జనం తోలువలిచి టోలు వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతోందన్నమాట. ప్రాజెక్టులు నిర్మించి నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యాబలం మీద ఆధారపడిన ప్రభుత్వాన్ని ముక్కు పిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్ సర్కారు డిపిఆర్ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు? ఎందుకంటే సంపూర్ణ ప్రైవేటీకరణ చంద్రబాబు విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదని, ప్రభుత్వ సేవలన్నింటికీ యూజర్ ఛార్జీలను వసూలు చేయాల్సిందేనని గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. 25 ఏళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే విజన్ 2020ని చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబల సంపన్నులుగా ఎదిగిపోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగిపోయాయి. ఆ డాక్యుమెంట్కు కొనసాగింపే విజన్ 2047. అంతేకాకుండా కేంద్ర సర్కారు ఇప్పటికే ప్రకటించిన వికసిత భారత్ 2047కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లుగా స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. దొందే మేడ్ ఫర్ ఈచ్ అదర్. చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలొచ్చి చేరుతున్నాయి. గతంలో P3 మోడల్ను తానే ప్రతిపాదించానని, ఇప్పుడు ఇంకో పీని చేర్చి P4 ప్రతిపాదిస్తున్నానని ఆయన చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పీపుల్ను కూడా చేర్చారట. P3ని అమలు చేసినప్పుడు పబ్లిక్ రంగ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పు బెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా? ఇప్పుడు ఇంకో పీ పేరుతో ప్రజలను చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములవుతారు? ప్రైవేటు ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా. ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేటు సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించుకోవలసి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ అడ్రస్సును వెతుక్కుంటూ 1000 కోట్ల పెట్టుబడులు పరిగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తున్నారు చంద్రబాబు. తాజాగా చేసిన ప్రకటనలు రిలయన్స్ వారు కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పాదన కోసం 65,000 కోట్ల పెట్టుబడి పెడతారని కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి 5 లక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు 2.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్ చేస్తే అంతకంటే ఎక్కువ మంది ఉపాధి పొందవచ్చు కదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.